రెడీ 1 2 3 హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అంటే మోనోస్టేబుల్ ఐసీ 555 అనేది ఒక స్టిమ్యులేటర్లో మల్టీ సిమ్లో ఎలా చేయగలుగుతామో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ మోనోస్టేబుల్ యూజింగ్ 555. ఇక్కడ మనం ఒక మోనోస్టేబుల్ అంటే ఇక్కడ ఐసీ 555 అనేది ఇస్తాము, వాటి యొక్క కనెక్షన్ ఈ విధంగా ఇస్తాం, మనకి మోనోస్టేబుల్ అనేది వస్తుంది. దాని యొక్క అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ అనేది ఈ విధంగా మీకు స్క్వేర్ వేవ్స్ అనేది జనరేట్ అవుతుంది. అసలు ఫస్ట్ ఈ మోనోస్టేబుల్ యూజింగ్ 555 అనేది ఇలా ఎలా పనిచేస్తుంది, అసలు మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ 555. ఇది ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఈ మోనోస్టేబుల్ యొక్క ఇంటర్నల్లో ఇలా ఉంటుంది మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో. ఇప్పుడు మనం ఫస్ట్ దీని యొక్క థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆ తర్వాత మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ రెండు కంపారేటర్స్ ఉంటాయి, అప్పర్ కంపారేటర్, లోయర్ కంపారేటర్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం ఒక డిశ్చార్జింగ్ కెపాసిటర్కి అప్పర్ కంపారేటర్ ఒక ప్లస్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఎప్పుడైతే మనం ప్లస్ VCC అనేది ఆన్ చేస్తామో ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఇది ఎప్పుడైతే ఒక సర్టెన్ రేంజ్ అంటే 2/3 VCC కంటే ఎక్కువ వస్తుందో అప్పుడు ఈ అప్పర్ కంపారేటర్ అనేది స్విచ్ ఆన్ అవుతుంది. అప్పుడు దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి 1 అనేది ఇస్తుంది. ఇక్కడ మనం ఇంకా ట్రిగరింగ్ పల్స్ అనేది అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ 0 అనేది మనకు వస్తుంది. ఇంకా ట్రిగరింగ్ పల్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 0 వస్తుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ 1 వస్తుందో ఈ ట్రాన్సిస్టర్ ఉంటాయి అది ఆన్ అవుతుంది. ఇది లో ఇంపెడెన్స్ పాత్ని ప్రొడ్యూస్ చేసి ఈ కెపాసిటర్ని డిశ్చార్జ్ అయ్యేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో ఇక్కడ 2/3 VCC అని తగ్గిపోయి ఈ అప్పర్ కంపారేటర్ అనేది 0కి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ 0లో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ 1/3 VCC యొక్క ట్రిగరింగ్ పల్స్ అని అప్లై చేస్తాం. ఈ ట్రిగరింగ్ పల్స్ అనేది ఈ 1/3 VCC కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ 1 అనేది ఆన్ అవుతుంది. అప్పుడు మీకు అవుట్పుట్ అనేది ఇక్కడ ఇలా ఈ విధంగా జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడైతే 0 వస్తుందో అప్పుడు ఈ కెపాసిటర్ అనేది ఆఫ్ అయిపోయి ఈ లోడ్ ఇంపెడెన్స్ పాత్ అనేది తగ్గిపోయి కట్ ఆఫ్ రీజన్ ఇక్కడ కట్ ఆఫ్ రీజన్ అనేది వస్తుంది. అప్పుడు ఈ కెపాసిటర్ అనేది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది పూర్తిగా. ఆ తర్వాత మళ్ళీ మనం ప్లస్ VCC ఇస్తే మళ్ళీ ఇక్కడ ఆన్ అవుతుంది. ఈ ట్రిగరింగ్ పల్స్ కూడా మనం ఆఫ్ చేస్తాం, ఎందుకంటే అవుట్పుట్ వచ్చినాక ఒక సర్టెన్ రేంజ్ వరకు ఈ మోనోస్టేబుల్ ఆన్ చేయడానికి మనం ఈ ట్రిగరింగ్ పల్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తాం కాబట్టి ఇది మోనోస్టేబుల్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఎప్పుడైతే ఇక్కడ కెపాసిటర్ ప్లస్ VCC అనేది అప్లై చేస్తామో అప్పుడు ఈ కెపాసిటర్ అనేది 2/3 VCC కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసి అప్పర్ కంపారేటర్ ఆన్ అవుతుంది. ఆన్ అయితే మీకు 1 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం ఎటువంటి ట్రిగరింగ్ పల్స్ ఇవ్వలేదు కాబట్టి 0 వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే 1 ఇస్తామో ఈ ట్రాన్సిస్టర్ అనేది మీకు ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయ్యి లో ఇంపెడెన్స్ పార్ట్ని ప్రొడ్యూస్ చేసి ఈ కెపాసిటర్ని తగ్గిస్తుంది, అంటే దీని యొక్క వాల్యూని డిక్రీజ్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ 0 ఉన్నప్పుడు మనం ట్రిగరింగ్ పల్స్ని అప్లై చేస్తే ఇక్కడ 1/3 VCC అంటే తక్కువ వచ్చి ఇక్కడ మీకు 1 అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇది ఆఫ్ అవుతుందో అప్పుడు ఈ ట్రాన్సిస్టర్ అనేది మీకు ఏమవుతుంది, కట్ ఆఫ్ అయిపోతుంది, అంటే ఇక్కడ ఆఫ్ అయిపోయి ఇక్కడ కెపాసిటర్ కూడా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం VCC అనేది అప్లై చేస్తాం. అప్పుడు ఈ ట్రిగరింగ్ పల్స్ కూడా ఆపేస్తాం, ఎందుకంటే అది ఒక సర్టెన్ అవుట్పుట్ వచ్చేంత వరకు ఈ ట్రిగరింగ్ పల్స్ ఆన్ చేస్తాం, మళ్ళీ ఆఫ్ చేస్తాం. ఇది మోనోస్టేబుల్ అనమాట. ఇప్పుడు దీని స్టిమ్యులేషన్ పరంగా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నల్గా ఇది కూడా ఇలానే జరుగుతుంది. మీకు ఇక్కడ స్క్వేర్ వేవ్ అనేది అవుట్పుట్గా వస్తుంది బయట. ఇదిగోండి చూడండి, కావాలంటే ఆన్ చేస్తాను, కాస్త వెయిట్ చేయండి, వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు కొద్దిగా ఆన్ అవుతుంది. వన్ మినిట్. వన్ మినిట్ వెయిట్ చేయండి, వస్తుంది. ఇది మీకు స్క్వేర్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ అంటే ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఇది మోనోస్టేబుల్ యూజింగ్ IC 555. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మాకు చెప్పండి, మేము మళ్ళీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మోనోస్టేబుల్ అంటే ఏందో చూసాము బై యూజింగ్ 555 టైమర్ స్టిమ్యులేషన్లో. ఇప్పుడు మనం అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ 555 చూద్దాము. ఇది అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది స్టిమ్యులేషన్లో. దీంట్లో కూడా ఒక IC 555 అనేది ఇస్తాము, దానికి ఇలా కనెక్ట్ చేస్తాం. దాని యొక్క అవుట్పుట్ కూడా ఈ విధంగా స్క్వేర్ వేవ్స్ అనేది జనరేట్ అవుతుంది. అసలు ఈ స్క్వేర్ వేవ్స్ ఎలా జనరేట్ అవుతుంది అని తెలుసుకోబోయింది. అసలు ఫస్ట్ ఈ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఏంది, అది ఎలా పనిచేస్తుందో మీకు థియరటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే,
చూడండి, ఇది అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఇది ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IC555. అంటే IC555 లోపల ఈ విధంగా ఉంటుంది అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఇది కూడా సేమ్ అంతే, మోనోస్టేబుల్ లాగానే. కానీ మోనోస్టేబుల్కి అయితే మనం ఎక్స్ట్రాగా ట్రిగరింగ్ పల్స్ అనేది అప్లై చేస్తాం. దేనికి? లోయర్ కంపరేటర్కి. ఇక్కడ అప్పర్కి లోయర్ కలిపి మనం కెపాసిటర్కి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇక్కడైతే మోనోస్టేబుల్ అయితే ఇంతకుముందు ట్రిగరింగ్ అప్లై చేస్తాం, ఇక్కడ అలా కాదు. దీని యొక్క ఎక్స్ప్లెయినింగ్ ఏంటంటే సేమ్ అలాగే, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎప్పుడైతే మనం +VCC అని అప్లై చేస్తామో అప్పుడు సేమ్ ఏ విధంగా అయితే మోనోస్టేబుల్ ఆన్ అయిందో ఇక్కడ 2/3 VCC అనేది వస్తుంది. ఇక్కడ మనకి అప్పర్ కంపరేటర్లో 1 అనేది వస్తుంది. అప్పుడు ఇక్కడ 0 అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇది 2/3 VCC అనేది కంటే ఎక్కువ వస్తుందో అప్పుడు ఇక్కడ 1 అనేది వస్తుంది. అప్పుడు ఇది ఆన్ అవుతుంది, 1 అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అయ్యి లో ఇంపిడెన్స్ పాత్రను ప్రొడ్యూస్ చేసి ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కెపాసిటర్ని 1/3 VCC తగ్గిస్తుంది. ఇంతకుముందు ఏంటన్నా అంటే అది పూర్తిగా డిశ్చార్జ్ చేసి ఆఫ్ చేస్తుంది అని చెప్పాం మోనోస్టేబుల్లో. కానీ అస్టేబుల్ ఏంటంటే ఈ కెపాసిటర్ని 2/3 VCC నుంచి 1/3 VCCకి మారుస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది 0 అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది 1/3 VCC పడుతుందో లోయర్ కంపరేటర్, అంటే ఈ లోయర్ కంపరేటర్ 1/3 VCC కంటే తక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు 2/3 VCC కంటే ఎక్కువ ఉంటే ఇది ఆన్ అయింది. ఇప్పుడు ఇది 2/3 VCC రావడంలే, అంటే ఇది 1/3 VCC కంటే తక్కువ పడిపోయింది, ఇది 0 అయిపోయింది. ఇప్పుడు ఇది ఆన్ అవుతుంది, అంటే లోయర్ కంపరేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. మళ్ళీ చెప్తాను, ఎప్పుడైతే మనము +VCC అనేది ఇక్కడ అప్లై చేస్తామో ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2/3 VCC అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఈ అప్పర్ కంపరేటర్ అనేది ఆన్ అయ్యి ఇక్కడ 1 అనేది వస్తుంది. అప్పుడు ఈ ట్రాన్సిస్టర్ అనేది లో ఇంపిడెన్స్ పాత్రను ప్రొడ్యూస్ చేసి ఇది 1/3 VCC కంటే తక్కువ పడేటట్టు చేస్తుంది. అప్పుడు ఇది ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత ఇది 1/3 VCC కంటే తక్కువ ఉన్నప్పుడు ఇది ఆన్ అయ్యి ఇది మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా స్క్వేర్ వేవ్స్ అనేది జనరేట్ చేస్తుంది. చూడండి, ఈ విధంగా స్క్వేర్ వేవ్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. దీనికి ఎటువంటి ట్రిగరింగ్ పల్స్ అనేది అప్లై చేయము. మోనోస్టేబుల్ లాగా ఇది అస్టేబుల్ కాబట్టి దీనికి ఇలానే కనెక్ట్ చేస్తాం. మిగతా అంతా సేమే. ఇది అస్టేబుల్ గురించి అనమాట. ఇప్పుడు దీని యొక్క స్టిమ్యులేషన్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. లోపల ఈ విధంగా ఫంక్షన్ అనేది జరుగుతుంది. మీరు ఇలా కనెక్షన్స్ ఇస్తే మీకు కావాలంటే రన్ చేసి చూపిస్తాను. చూడండి, గ్రాఫిక్ పరంగా చూసుకుంటే మీకు స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. మీకు దీనిలో ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ మాకు చెప్పండి, మేము చేస్తాము. థ్యాంక్ యూ.